ఇక ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్నాని సంబోధించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ అయ్యారు. ఆదిలాబాద్లో ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి పెద్దనాని సంబోధించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ ఎలా పెద్దన అవుతాడో రేవంత్ రెడ్డి చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటేనని అర్థమవుతుంది అన్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 3తో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. జీవో నెంబర్ 3ను తక్షణమే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3కి వ్యతిరేకంగా ఈ నెల 8న మహిళా దినోత్సవం నాడు ధర్నా చౌక్లో నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రకటించారు. మంత్రి గారిని పెద్దన్నగా అభివర్ణించారు ముఖ్యమంత్రి గారు అని చెప్తా ఉన్నారు. సంతోషమే, ఒక కార్డియల్ రిలేషన్షిప్ ఉండాల్సిందే. కానీ ఈ పెద్దన్న మరి మొన్న బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా తెలంగాణకి ఇవ్వకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అవ్వకపోవడం అన్నది చాలా దారుణం. వీళ్ళిద్దరూ ఏదైతే పెద్దన్న చిన్నన్న అని పిలుచుకుంటున్నారో బడేమియా చోటేమియా అని చెప్పి వాళ్ళిద్దరు నెక్సెసే ఎక్స్పోజ్ అవుతా ఉంది. ఇలా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల హక్కుల కోసం మాట్లాడేది పోరాడేది కేసీఆర్ గారే అని మేము నిరంతరం చెప్తున్నాం. ఇవాళ అదే నిజమైంది. ఒక్క రూపాయి అయినటువంటి ఆయన మీకు పెద్దన్న ఎట్లయితాడో, తెలంగాణ ప్రజల మీద ఆలోచన చేయనటువంటి వ్యక్తి మీకు పెద్దన్న ఎట్లయితాడో మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆడబిడ్డల కోసం జీవో 3ని రద్దు చేయాలి, రైతన్నల కోసం వెంటనే నీళ్లు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. హారిజాంటల్ రిజర్వేషన్ విత్ రోస్టర్ ఉండాల్సిందే మహిళలకు అని చెప్పి మనం బీఆర్ఎస్ పార్టీ నుండి కేసు వేసినాం. సో బీఆర్ఎస్ పార్టీ వైఖరి సుస్పష్టం. ఆ వేసినటువంటి కేసునే ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళా విత్డ్రా చేసుకొని ఆడబిడ్డల నోట్లో మట్టి కొడతా ఉంది. ఈ వైఖరిని నిరసిస్తూ ఉన్నాం. జీవో 3ని రేవంత్ రెడ్డి గారు వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.